హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్టైల్లో గోరుచిక్కుడు కర్రీ అయితే చేసేసుకుందాం. గోరుచిక్కుడులో రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తిన్న ఆహారము ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఈ గోరుచిక్కుడు కర్రీ అయితే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా గోరుచిక్కుడు కర్రీ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో లైక్ కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నేనైతే గోరుచిక్కుడు కర్రీ కోసం అయితే 400 గ్రాముల దాకా గోరుచిక్కుడుకాయలను అయితే తీసుకొని వాటిని చిన్నగా ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని అండ్ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకున్నా. తర్వాత అదే కర్రీలోకి 2 బంగాళదుంపలు అలాగే 2 మీడియం సైజు టొమాటోలను కూడా తీసుకున్నా. మనం తినగలిగినంత కారం అంటే పచ్చిమిరపకాయలని కూడా కొన్ని తీసుకొని నేను పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఇంకో పక్కన రెడీగా ఉంచేసుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. నేనైతే ఒక చిప్పలో 1/4 వేసుకున్నాను. నేను పావు చిప్ప అయితే వేసుకున్నాను ఎండు కొబ్బరిని. ఈ కొబ్బరిని కొంచెము చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసుకొని వేసుకుందాము. ఇలాగే వేస్తే కొంచెం మిక్సీ అవ్వడం అయితే కష్టం అవుతుంది, అలాగే మెత్తగా అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. దాంతోపాటుగా 1.5 స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా. అలాగే 1 ఇంచి చెక్క, ఒక్క లవంగా వేసుకున్నాను. 10 దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న గోరుచిక్కుడుకాయలను అయితే ఆ ముక్కలను అయితే మనం కొద్దిగా రోట్లో అయితే వేసేసుకొని ఇలా కొంచెము మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెము బరకగా కచ్చపచ్చగా అయితే దంచేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం దంచుకుంటే మనమైతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా దంచుకున్న దాంట్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలని ముక్కలుగా ఇలా చేసుకొని వాటిని కూడా సేమ్ ఇలాగే దంచేసుకోవాలన్నమాట. ఈ కాయలను అయితే మనం ఎలా దంచేసుకున్నామో అలాగే సేమ్ అట్లనే బరకగానే దంచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే ఇంకో గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. తర్వాత ఇంకా మిగిలిన కాయలను కూడా అలాగే కొద్దిగా అయితే వేసుకుంటూ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. తర్వాత అదే దాంట్లోకి మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వాటిని కూడా ఈ గోరుచిక్కుడుతో పాటే దంచేసుకోవాలి. మెత్తగా అయితే ఎట్టి పరిస్థితుల్లో దంచకండి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. పల్స్ మోడ్ పెట్టుకుంటే మిక్సీ జార్లో ఈజీగా ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుని అండ్ రోట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసి కడుక్కొని ఆ వాటర్ కూడా మనం తీసి పెట్టుకుందాం. మనకు కర్రీలోకి గ్రేవీగా పనికొస్తుంది అనమాట. తర్వాత ఇవి అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకుందాం. అందులోకి అయితే 3-4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం బాగా రెడ్గా వచ్చేదాకా అండ్ పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా వీటిని వేపుకుందాం. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోలను కూడా ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం టొమాటో ముక్కలు కూడా బాగా మెత్తబడేదాకా కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇవి కొంచెం ముక్కలు అనేవి మెత్తబడాలి అండ్ బాగా ఫ్రై కూడా అయిపోవాలన్నమాట. అంతవరకు మనము మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటూనే ఉండాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నీ కూడా ఈ బంగాళదుంపలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు వీటితో పాటే మనము దంచి పెట్టేసుకున్న గోరుచిక్కుడుకాయ మిశ్రమాన్ని కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకంతా బాగా కలిపేసుకోవాలి. టొమాటో ముక్కలు అండ్ బంగాళదుంపలు తర్వాత గోరుచిక్కుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. బాగా కూడా ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈవెన్గా మనమైతే ప్యాన్లో స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే వాటర్ అనేది వేయకుండా బాగా మగ్గించుకోవాలి. చూడండి, మీకు దాదాపుగా 15 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. వాటర్ అంతా కూడా ఏమాత్రం లేకుండా పొడి అయిపోయింది కదా. అండ్ ఇది కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది. గోరుచిక్కుడు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం. అంతా కూడా మొత్తంగా కూడా పేస్ట్ అంతా ఇందులోకి అయితే వేసేసుకొని అదే మిక్సీ జార్లోకి కాస్త వాటర్ కూడా వేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కర్రీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనము కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా కూడా కలిపేసుకోవాలి. తర్వాత మనం వేసుకున్న మిక్సీ జార్లోకి వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసి దాంతోపాటు మనం రోట్లో కూడా కొన్ని వాటర్ అయితే ఎత్తేసుకున్నాం కదా, రోల్ కడుక్కొని ఆ వాటర్ కూడా ఇందులోకి అయితే
కలిపేసుకొని మళ్ళీ తర్వాత అంతా కూడా బాగా మీదకి కిందకి బాగా కలిపేయాలి. కాసేపు ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద బాగా మనము మగ్గించుకున్నట్టయితే కొద్దిసేపటి తర్వాత ఇలా బుడగలు బుడగలుగా మనకు ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకుందాము. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే మనకు కరెక్ట్గా కారం అయితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పచ్చిమిర్చి పేస్టే యాడ్ చేసుకోండి. ఇందులోకైతే రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే ఇందులోకైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుదాం. చూడండి ఆయిల్ అంతా కూడా పైకైతే వచ్చి బుడగలుగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలపండి. మీదకి కిందకి అంతా కూడా బాగా కలిపేసుకోండి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి చపాతీలోకి రైస్లోకి అనుకుంటే ఇంకొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంప ఉడికినా లేదో ఒకసారి ఫోర్క్ తీసుకొని చెక్ చేసేసుకుందాము. చూడండి మెత్తగా ఉడికిపోయినాయి కదా. మనకు గ్రేవీ కూడా మాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది. ఇంకా అందుకోసమే నేను వాటర్ వేయట్లేదు. ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకునైతే కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా ఇప్పుడు అంతా కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మొత్తం ఒకసారి మీదకి కిందకంతా కూడా బాగా కలిపేసుకోవాలా. ఇంకేముంది ఇంకా చక్కగా సర్వ్ చేసేసుకోవడం చపాతీలోకి రైస్లోకి అయితే వేడివేడిగా లాగించేయడమే. మీకు కూడా నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్